అసెంబ్లీ మొత్తం ఓటింగ్ లో 25% ఓటింగ్ ఉండే మండలం. 50,000 జనాభా ఉంటది. పెద్ద మండలం. పెద్ద మండలము. 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 9 హై స్కూల్స్ ఉంటాయండి. 700 మంది విద్యార్థులు 10th క్లాస్ అయిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్ లో. ఇప్పటికి కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేకుండే. లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ అకాడమిక్ ఇయర్ దాన్ని స్టార్ట్ చేయండి అని చాలా సార్లు కొట్లాడినా నేను మా టీం కలిసి కొట్లాడితే లేట్ గా ఆలస్యంగా జూలైలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే వచ్చిన అడ్మిషన్లకు ఈ నిమిషానికి కూడా ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, ఇప్పటికి కూడా ఒక్క సింగిల్ ఫ్యాకల్టీని కూడా ఇవ్వలే. ఎట్లుంటారండి విద్యార్థులు? 47 మంది అడ్మిషన్ అయినాయి, ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇవ్వలేకపోయిండు. ఇన్ని సంవత్సరాలు మరి ఎందుకు నెగ్లిజెన్సీ చేశారంటారు? మరి అంటే వాళ్ళకి ఏముందంటే ఓటు బ్యాంకు డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, గెలవచ్చు అనేది ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యము, రవాణా కావాలి. ఇవి వస్తే ఈ ప్రజలు చైతన్యవంతం అయితే వీళ్ళని ఎన్నుకోరు అనేది వీళ్ళ భావన. అంటే పేదరికంగా ఉంటేనే. అంటే ఇంకోటి మీరే అన్నారు కదండి, గత 30 సంవత్సరాల నుంచి కూడా గౌరవ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు అని చెప్పేసి. మరి 30 సంవత్సరాల్లో కొల్లాపూర్ అభివృద్ధి అనేది ఏ విధంగా నోచుకోలేదంటారా? నోచుకోలేదండి. ఇప్పటికి కూడా నేను అనేది వారు ఒక్క సీఎం పోస్ట్ తప్ప రాష్ట్రంలోని అన్ని పెద్ద పదవులు అనుభవించారు. ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు, చాలా సార్లు మంత్రిగా ఉన్నారు. కానీ తన ప్రాంతానికి వస్తే ఇప్పటి కూడా వర్షం వస్తే రోడ్లు దాటనికి రాని వాగులు చాలా మట్టుకున్నాయి. ఎందుకు ఉంటదండి ఇంత పరిస్థితి? ఇంత టర్మ్ లో అంత పెద్ద నాయకుడు, రాష్ట్రంలో రాజకీయాలను శాసించే నాయకుడు తన ప్రాంతం అభివృద్ధి ఎందుకు నోచుకోవట్లేదు? విద్యా వ్యవస్థలో దారుణమైన పరిస్థితి. ఇదే మా మండలంలో 50,000 జనాభాకు ఒక హాస్పిటల్ ఉండదు అండి. చిన్న పిహెచ్సి సెంటర్ ఉంది. అంటే చిన్న జ్వరము వస్తే చూపించుకోను కానీ ఒక సింగిల్ డాక్టర్ ఉంటారు అంతే. 50,000 జనాభాకు మనం హెల్త్ కు ఇస్తున్నది ఇంత ప్రియారిటీ. ఎక్కడ ఏం డెవలప్మెంట్? రవాణా వ్యవస్థ చూస్తే ఇంకా దారుణం. మీరు కోడేరు మండలము, అట్లా పానగల్ మండలం, వీపనగండ మండలం చూస్తే ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా నీకు పోలేని పరిస్థితి. మరి మీరు ఏం చేస్తున్నారు అంటే మంత్రి గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లలేదా? మరి మీరు తీసుకెళ్లినా స్పందించేంత